లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3-4 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది కోట్లాది స్తోత్రాలయ. ఎంత స్తుతించినా మీ నామమునకు అయా మహిమ తెచ్చేవారిగా మేము మారాలి నాయన. ఎంత స్తుతించినా అది తనివి తీరదు నాయన. మీ నామము పరిశుద్ధమైనది. మీ నామమును జపించటం, మీ నామమును ఉచ్చరించటం మాకెంతో ఆనందము, సంతోషము, ఆశీర్వాదము. తండ్రి, ప్రతి ఉదయమనే మీ సన్నిధిలో ఈ రీతిగా మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకిచ్చిన ఈ పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం ఇచ్చారు. తండ్రి, ఈ వాక్య ధ్యానాలలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, వారు కూడా ప్రతిరోజు అయినా నీ వాక్య ధ్యానము చేత వారి దినాన్ని ప్రారంభించినట్లుగా కృప చూపమని, ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠములు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 4వ అధ్యాయంలో దేవుని యొక్క తీర్పులను పొంది మరి దేవుని యొక్క తోటలో నుండి గెంటి వేయబడినటువంటి ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములు మరి భూమిని సేద్యపరచడానికి వారిని ఆ తోటలో నుండి దేవుడు పంపివేసినప్పుడు ఆ భూమి మీద వారు సంచరిస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. వారు జీవనం సాగిస్తున్న ఆ కాలంలో వారు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన వాటి మీద మరి వారు అధికారులుగా, మరి అధికారం పొందిన వారిగా మరి వారు ఈ భూమి మీదకు విడవబడినప్పుడు ఈ భూమి మీద ఉన్న మిగతా జీవులతో వారు సహవాసం చేస్తున్నప్పుడు వాటి జాతులను అవి మరలా పునరుత్పత్తి చేసేటువంటి ఆ యొక్క విధిని, ఆ యొక్క కార్యములను వారు కళ్ళారా చూసిన వారు. మరి జంతువులు తమ తమ జాతి ప్రకారము మరలా వాటి ఉత్పత్తి క్రమము ప్రారంభమైనప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తున్నప్పుడు అవ్వ ఆదాములు కూడా ఆ రీతిగా మరి వాటిని చూసినటువంటి ఆ కుటుంబము మరి జంతువులు ఎలాగున పునరుత్పత్తి చేసుకోగలుగుతున్నాయో అలాగున మరి మానవులు కూడా పునరుత్పత్తిని ప్రారంభించినటువంటి దినాలు. ఇదేం పిల్లలారా, ఆ విధముగా అవ్వ ఆదాములకు దేవుడు మరి సంతానమును దేవుడు అనుగ్రహించాడు. మొదటిగా కయీనును, రెండవదిగా హేబేలును దేవుడు అనుగ్రహించాడు. హేబేలు గొర్రెల కాపరి, కయీను పంటను సేద్యపరచువాడు. ఈ రీతిగా ఆ మొదటి కుటుంబము దేవునిలో వారు ఎదుగుతూ దేవునితో మరి సహవాసం కలిగి ఉండి, ఎందుకంటే అసలు వాస్తవికమైనటువంటి సహవాసాన్ని కోల్పోయారు. మరి దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని కోల్పోయారు. ఆత్మీయ దేహాలను కోల్పోయారు. ఆత్మీయ నేత్రాలను కోల్పోయారు. ఇప్పుడు వారు కేవలము మరి మంచి చెడ్డలను ఎరిగినటువంటి నేత్రాలతో, తెరవబడిన కన్నులతో ఈ భూమి మీద వారు జీవనం సాగిస్తూ ఉన్నారు. వారి జీవిత కాలంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. జంతువులకు పునరుత్పత్తి చేసుకునే మరి ఆ యొక్క విధిని మానవులకు కూడా దేవుడు అనుగ్రహించిన కారణాన్ని బట్టి మరి ఆదాము అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి మరి కుమారుని కనింది. అక్కడ ఆమె అన్న మాట ఏమిటి? నేను యెహోవా దయ వలన కుమారుని మరి పొందుకున్నాను అని అంది. దేవుని యొక్క దయ లేకపోతే ఏ జంతువు అయినా, ఏ ప్రాణి అయినా
మరి తనకు తానుగా పునరుత్పత్తి చేసుకోలేదు. ప్రియదేని పిల్లరా, ఇది మనకు వాస్తవమే. కాబట్టి మానవుడైనా జంతువులైనా మరి ఎవరైనా సరే వాటి పునరుత్పత్తి అనేటువంటిది దేవుని మీదే ఆధారపడి ఉంటుంది. ప్రియదేని పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. ప్రియదేని పిల్లలారా, ఆ క్రమాన్ని బట్టి మొదటి కుటుంబము మరి దేవుని యొక్క తీర్పులను పొంది మరి దేవుడు ఎలాగున బ్రతకమన్నాడో అలాగున జీవిస్తూ మరి ఆ మొదటి అతిక్రమము మరలా వారి జీవితాల్లో రాకుండా జాగ్రత్త పడుతూ మరి బ్రతుకుతున్న ఆ దినాలలో వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి దానిలో మరి దేవునికి కొంత అర్పణగా ఇవ్వడం మరి వారికి పుట్టిన పిల్లలు చూశారు. కయ్యేను హేబేలు తమ తల్లిదండ్రులు ఎలా దేవునికి మరి ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవునికి కృతజ్ఞతగా బ్రతుకుతూ ఉన్నారో, దేవుడిచ్చిన దానిని బట్టి మరలా దేవునికి ఇచ్చేటువంటి అలవాటును వారు ఎలా మరి అర్పణలు ఇవ్వటం వారు దేవునికి ఎలా అర్పిస్తున్నారో పిల్లలు చూశారు. అదే క్రమాన్ని ఈ రోజున మరి కయ్యేను హేబేలు మరి నేర్చుకున్నారు. ప్రియదేని పిల్లరా, మన కుటుంబంలో మనము పరిశుద్ధంగా జీవించినప్పుడు మన పిల్లలు పరిశుద్ధంగా జీవిస్తారు. ఒకవేళ మనమే మరి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తూ దేవుని కట్టడలను న్యాయవిధులను అతిక్రమిస్తూ బ్రతికితే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా. కాబట్టి మొదటి కుటుంబమైన అవ్వ ఆదాములు దేవునికి ఇచ్చేటువంటి మనస్సును కలిగి ఉన్నారు. దేవుడి మరి ఏదైతే వారికి అనుగ్రహించాడో దానిలోది కొంత దేవునికి ఇవ్వటం నేర్చుకున్నారు. అదే క్రమాన్ని వారికి పుట్టిన బిడ్డలు ఇద్దరు కూడా నేర్చుకున్నారు. ఆ కారణాన్ని బట్టే 3వ అధ్యాయంలో కొంతకాలమైన తరువాత, అంటే కొంతకాలమా అంటే ఒక నెల లేకపోతే ఒక వారమా లేదా ఒక సంవత్సరమా అని కాదు, అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వారు పెద్ద అయ్యారు. తల్లిదండ్రులు ఏ రీతిగా మరి దేవునికి కృతజ్ఞతగా మరి ప్రతి ఉదయము సాయంత్రము ఆయనకు నైవేద్యం ఇవ్వడం, మరి ఆయనకు అర్పణలు ఇవ్వడం, వారు చేసిన పనిలో దేవునికి మరి కొంత ఇవ్వడం, అది తల్లిదండ్రుల నుండి నేర్చుకున్నటువంటి ఈ కయ్యేను హేబేలులు ఏం చేశారు, కొంతకాలమైన తర్వాత కయ్యేను అంటే పెద్దవాడు పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. మరి హేబేలు కూడా తన మందల తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. మనకిచ్చినటువంటి దానిలో మరి కొంత అర్పణ అనేటువంటిది దేవునికి ఎందుకు ఇవ్వాలి? అసలు సమస్తము దేవునిదే కదా, దేవునికి ఎందుకు ఇవ్వాలి అని అంటే, మనము ఆశీర్వదింపబడాలి అని అంటే, మనము ఆశీర్వదింపబడిన కారణాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి ఎందుకు ఇవ్వాలి అని అంటే, దేవునికి మనము కృతజ్ఞత చెల్లించడానికి కానుక ఇవ్వాలి తప్ప. ప్రియదేని పిల్లలు ఆలోచన చేశారా? దేవుడు మనకిచ్చిన దానిని ఆశీర్వాదంలో దేవునికి కృతజ్ఞత తెలపడానికి మనం అర్పణ ఇవ్వాలి తప్ప మనలను మనం ఏదో మరి గొప్ప చేసుకోవడానికో లేదా దేవుని మెప్పించడానికో మనం అర్పణ ఇవ్వకూడదు. అసలు ఇవ్వాలి అనేటువంటి మనస్సు ఆ పిల్లలకి ఎలా వచ్చింది? ఆ తల్లిదండ్రులకు, మొదటి కుటుంబమైన అవ్వ ఆదములకు అది దేవుని దగ్గర నేర్చుకున్నారు కాబట్టి దేవునితో కొన్ని వందల సంవత్సరాలు మరి పరిశుద్ధమైన సహవాసాన్ని, మరి ఆత్మీయమైన నేత్రాలు కలిగిన వారి ఆత్మీయ దేహాలతో దేవునితో సహవాసం చేశారు కాబట్టి ఆ దేవుని యొక్క గుణగణాలను వారు ఎరిగిన వారుగా మనకు కనబడతా ఉన్నారు. మరి కేవలము ఒక్క ఆజ్ఞాతిక్రమం చేతనే వారు కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు కోల్పోయారు. అయినప్పటికీ దేవునితో ఉన్న సహవాసాన్ని వారు కావాలని మరి కోరుకున్నారు. మొదటి కుటుంబము దేవుడిచ్చిన ఆశీర్వాదానికి కారణంగా ప్రతిఫలంగా మరి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ బహుమానానికి ప్రతిఫలంగా వారు అర్పణను దేవునికి అనుగ్రహించారు. అర్పణ దేనికంటే దేవునికి కృతజ్ఞత చెల్లించటం, దేవుడిచ్చిన ఆశీర్వాదాలలో అనుభవించడమే కాదు, మనము దేవుని కృతజ్ఞులై బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మరి వారికి సంతానం అనుగ్రహించాడు. మరి జంతువులు ఎలాగున పునరుత్పత్తి చేసుకోగలుగుతా ఉన్నాయో ఆ పునరుత్పత్తి క్రమము కూడా దేవుడు మానవుల్లో పెట్టాడు. ఆ కారణాన్ని బట్టే మరి దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. ఆ కారణాన్ని బట్టి ఆ రోజున అవ్వ ఆదాములు దేవునికి అర్పణగా కొంత అర్పించి ఉంటారు. ఆ క్రమాన్ని నేర్చుకున్నటువంటి కయ్యేను హేబేలు కూడా దేవునికి ఇవ్వాలి అనేటువంటి మనస్సును
వారు నేర్చుకున్నారు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున నీవు నీ పిల్లలకు ఏమి నేర్పుతా ఉన్నావు? దేవుని ఆశీర్వాదంగా బహుమానంగా పొందుకున్న నీ పిల్లలకు నీవేం నేర్పుతున్నావు? నీవు దేవుని దగ్గర నీ పిల్లలతో నీవు మాట్లాడుతూ ఉన్నావా? కుమారుడా, కుమార్తె, నీవు దేవుడు నా దేవుడు నాకు ఇవ్వటం బట్టి మీరు వచ్చారు కాబట్టి అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞలుగా బ్రతుకుతా ఉన్నాను. మీరు కూడా దేవుని చేత అనుగ్రహింపబడిన వారని చెప్పి వారిని కూడా దేవునికి కృతజ్ఞులై బ్రతకమని పిల్లలకు మనం నేర్పించాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి ప్రతిఫలంగా దేవునికి మనం చెల్లించవలసింది ఏంటో తెలుసా? కృతజ్ఞత అర్పణ. ఆ అర్పణ అనేటువంటిది ఎలాగైనా ఉండవచ్చు. నీ దగ్గర ఒకవేళ దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుడు నీకు బహుగా కలుగు చేస్తే ఆ కలుగు చేసిన దానిలో శ్రేష్టమైనది దేవునికి నీవు అర్పణగా ఇచ్చినప్పుడు అది కృతజ్ఞత చెల్లించడం. దేని పిల్లారా, ఆ కారణాన్ని బట్టి ఆ కయీను, హేబేలులు తమ తల్లిదండ్రులు చేసిన క్రమాన్ని నేర్చుకున్న వారే దేవునికి ఇవ్వాలి, అర్పణగా కొంత ఇవ్వాలి. అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి అనేటువంటి మనసు ఆది కుటుంబంలో అవ్వాదాములు కలిగి ఉన్నారు. అవే లక్షణాలు పిల్లలకు వచ్చాయి. ప్రియదేని పిల్లారా, ఇవి మంచి లక్షణాలతో ఆ కుటుంబము దేవునిలో ఎదుగుతూ ఉంది. పెద్దోడు 3వ వచనంలో పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. అలాగే చిన్నోడు కూడా, హేబేలు కూడా గొర్రెల కాపరి కాబట్టి ఆ మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని ఇదేని పిల్లారా, దేవునికి అర్పణగా ఇవ్వాలనేటువంటి ఆ మనస్సు ఆ మొదటి కుటుంబంలోని పిల్లలకు అలవడింది. ఈ రోజున నీ పిల్లలు దేవుని చేత నీకు అనుగ్రహింపబడ్డారు కదూ. నీ కుటుంబంలో నీవు, నీ భర్త ఏ రీతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు? నీ పిల్లలకు కృతజ్ఞత చెల్లించేటువంటి ఆ యొక్క విధానాన్ని, ఆ విధిని నీవు నేర్పించి ఉన్నావా? నీ పిల్లలు దేవునికి కృతజ్ఞులై బ్రతుకుతూ ఉన్నారా? నీ కుటుంబంలో దేవునికి విధేయత, వినయము, దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఆది సంఘానికి భక్తుడు రాస్తే ఆ క్రమాన్ని నీవు కలిగి ఉన్నావా? నీ కుటుంబము, దేవుడు నీకు ఇచ్చిన సంతానము దేవునికి ఉపయోగపడేటువంటి పనిముట్లుగా అవి వారు కలిగి ఉన్నారా? దేవుని కొరకు వారిని పెంచుతూ ఉన్నావా? దేవుని పిల్లల ఆది కుటుంబము, ఆది తల్లిదండ్రులు అవ్వ ఆదాములు తమ పిల్లలకు వారు ఏమి చేస్తున్నారో అది నేర్పగలిగారు. ఈ రోజున నీ పిల్లలకు నీవేం నేర్పుతా ఉన్నావు? ఇచ్చేటువంటి మనస్సు, ఇచ్చేటువంటి ఆలోచన, ఇవ్వాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనేటువంటి ఆ ఆలోచన నీ పిల్లలకు నేర్పిస్తూ ఉన్నావా? ఆది కుటుంబంలో నేర్చుకోవాల్సింది ఇదే. తరువాత ఏం జరిగిందో రేపటి పాఠంలో నేర్చుకుందాం. ప్రియదేని పిల్లారా, మన పిల్లలకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన దానిలో నుండి దేవునికి కొంత ఇచ్చి, మనం ఇవ్వటం ఆయనకు అవసరం కాదు. ఆయన మనం ఇస్తే తీసుకునేవాడు కాదు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన ఇచ్చిన ఆశీర్వాదంలో నుండి నీవు ఆయనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావా? ఆయనకు ఆయనకు చెందవలసినటువంటి ఆ స్తుతి నీవు చెల్లించగలుగుతా ఉన్నావా? ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, నీ హృదయంలో నాకు కొంత స్థానాన్ని ఇవ్వు. నీ హృదయంలో మొదట నాకు స్థానం ఇవ్వు. నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే సమస్తము నేను నీకు సమకూరుస్తానంటున్నాడు. హృదయంలో ఆయన ఉంచుకోకుండా ఈ లోకంలో ప్రతి దానికోసం, ఈ లోకంలో ముఖ్యంగా ఎక్కువగా పాటుపడేది ఏంటి? ధనం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఒకరికంటే ఒకరు నేను పెద్ద అయిపోవాలి, గొప్పవాడిని అయిపోవాలనేటువంటి ఈ యొక్క ఆలోచనతో మానవుడు దేవునికి స్థానాన్ని ఇవ్వకుండా, హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఈ రోజున భ్రష్టుడైపోతా ఉన్నాడు. కానీ ఆది కుటుంబము అలాగున లేదండి. దేవునికి అర్పణ ఇవ్వాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలని పిల్లలకు వారు దేవునికి కృతజ్ఞత చెల్లించారు. అదే క్రమాన్ని పిల్లలకు నేర్పించారు. ఆ కారణాన్ని బట్టి ఇద్దరు కూడా దేవుని సన్నిధికి అర్పణగా కొంత తెచ్చారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగారు. ప్రియదేని పిల్లారా, ఇక్కడితో ఈరోజుటి పాఠాన్ని ముగిద్దాం. రేపటి దినాన్న ఏమి జరిగిందో, ఆ అర్పణను దేవుడు ఏం చేశాడో
ఎవరి అర్పణను దేవుడు అంగీకరించాడో మరి రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఆది కుటుంబమైన, ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములు అయా నీ సన్నిధుల నుండి గెంటి వేయబడినప్పుడు, వారి భూమి మీద సంచరించు జీవిస్తూ ఉన్నప్పుడు అయా ప్రతి జీవితం మళ్ళీ పునరుద్ధి చేసుకునేటువంటి ఆ బలాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు వారు కూడా పునరుత్పత్తి కార్యంలో పాల్గొని అయా నీవిచ్చిన బహుమానాన్ని పొందుకొని మీకు విధేయులే బ్రతికారు నాయన. మీరు బహుమానంగా ఇచ్చిన వారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు నాయన. వారి కడుపున పుట్టిన పిల్లలు కూడా అదే క్రమాన్ని నేర్చుకుని వారు ఏ పనులలో ఆశీర్వదింపబడ్డారో ఆ ఆశీర్వాద కారణాన్ని బట్టి మీకు అర్పణగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు నాయన. ఇటు క్రమాన్ని నేటి క్రైస్తవ సమాజం, నేటి దేవుని పిల్లలైన వారు పాటించటం లేదు నాయన. అలాంటి వారి లోకంలో ఈ మాటలు వింటుంటే కనుక ఒక్కసారి వారి హృదయాలను లేపండి అయా. వారి హృదయంలో వారి ఆలోచనలను ఒక్కసారి మీరు సంధించండి నాయన. అయా అనుగ్రహించిన నిన్ను మరిచిపోయి అయా ఈ లోకములో వ్యర్థమైన వాటిని అయా కనిపించిన ప్రతిదానికి మహిమను ఆపాదిస్తూ అయా వ్యర్థముగా నాయన వారు వ్యర్థులైపోతూ ఉన్నారు. నిజ దేవుని తెలుసుకొనకుండా, సత్యవంతుడైన దేవుని తెలుసుకొనకుండా, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని తెలుసుకొనకుండా అయా భ్రష్టులైపోతూ ఉన్నారు. అలాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయా. ఈరోజు నాయన మేము చేసే ప్రతి పనిలో మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించండి. మా ప్రయాణాలను ఆశీర్వదించండి. మేము తలపెట్టిన ప్రతి పనిలో విజయమును అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు, పిల్లరోజు జరుపుకుంటున్న బిడ్డలను నిండారుగా దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాక్యమును ఇదిగో నీ నామమును అంగీకరించి ఈరోజే నీ నామాన్ని తెలుసుకున్నవారు అయా ఇదిగో యేసు నన్ను స్వస్థపరచగలడనేటువంటి విశ్వాసము వారిలో నూతనముగా పుట్టించి ఈ రోజుననే వారు స్వస్థత పొందుకొని మీకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం దయచేయమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.